హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ విజయ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఇవాళ మన క్లాస్లో ట్రిగనామెట్రిక్ సంబంధించిన కొన్ని పర్టికులర్ వాల్యూస్ కి వాల్యూస్ చెప్పడం లేదు, పర్టికులర్ యాంగిల్స్ కి వాల్యూస్ లైక్ సైన్ 0, 30, 45, 60, 90. మరి ఈ క్లాస్లో దీనికి కన్వర్షన్ లో అంటే దీనికి రెసిప్రోకల్ టైప్ లో కానీ లేకుంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ గురించి డీప్ డిస్కషన్ చేద్దాము. First of all, please like, share, subscribe our channel. Yes, you know that the previous concept అమ్మాయిది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసిన కాన్సెప్ట్ ఇది. సైన్ 0 డిగ్రీ 30, 45, 60, 90. మరి సైన్ ఉంటే సరిపోతుందా, మిగిలిన అవసరం లేదా అంటే మిగిలినవి ఏం అవసరం లేదు, కానీ ఈ వాల్యూ లేకపోతే ఆ వాల్యూస్ రావడం కష్టం. సో ఆ వాల్యూస్ నీకు కావాలంటే ఈ వాల్యూస్ నువ్వు నేర్చుకోవాలి. ఈ వాల్యూసే అక్కడ దానికి బేస్ అవుతుంది. సో సైన్ యొక్క వాల్యూస్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది 0, 30, 45, 60, 90 అనుకున్నాం. ఇది దీని ఆన్సర్ వచ్చేసి 0. దిస్ ఆన్సర్ 1/2, 1/2నే కానీ రూట్ ఉంటుంది. √3/2 1, 1√3/2, 1/√2, 1/2 0, 0 1/2, 1/√2, √3/2 1, 1√3/2, 1/√2, 1/2 0, 0 1/2, 1/√2, √3/2 1, 1 √3/2, 1/√2, 1/2 0, 0 1/√2. 45 వచ్చేసినాం. 1 0 1/2, 1/√2 1, 0 1/√2 1, 0 1/√2 1, 0 1/√2 1. ఇది 0 డిగ్రీ 45 డిగ్రీ 90 డిగ్రీస్. 0 90 డిగ్రీస్ మీకు తెలుసు, 0 and 1. 45 డిగ్రీస్ 1/√2. దెన్ బిఫోర్ 30 డిగ్రీస్ వచ్చేసి 1/2. ఆఫ్టర్ 45 వచ్చేసి 60 అనే ఆన్సర్ కి √3/5. 5 వెరీ ఇంపార్టెంట్. ఇలా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి మీరు. ఎస్, మరి ఇదే సైన్ కి కాస్ ని అప్లై చేస్తే ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. కాస్ అప్లై చేస్తాం. కాస్ టీటా. కాస్ సంబంధించిన 0 వాల్యూ కావాలి. చూడండి, ప్రీవియస్ క్లాస్ లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పిన, అది మీ ముందర రీప్రజెంట్ చేస్తే ఒక్కసారి చూడండి. ఎస్, ఇక్కడ సైన్ థీటా అంటే మనం కాస్ 90 మైనస్ థీటా. చూడండి, సైన్ థీటా కాస్ 90 మైనస్ థీటా. దానికి సంబంధించిన వర్షన్స్ చూడండి. సైన్ 1 డిగ్రీ కాస్ 90 మైనస్ 1 కాస్ 89, సైన్ 2 డిగ్రీ కాస్ 88, సైన్ 3 కాస్ 87, సైన్ 4 కాస్ 86. అలా పర్టికులర్ గా కొన్ని వాల్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఇవి వెరీ ఇంపార్టెంట్ అని ఆ క్లాస్ లో చెప్పడం. కాబట్టి ఏ క్లాస్ ని కూడా మీరు మిస్ కావద్దు. నేను ఏ క్లాస్ చెప్పినప్పటికీ కూడా దాని బేసిక్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి అక్కడ మీకు చెప్పినా అని చెప్పి మళ్ళీ వచ్చేస్తున్నా. సో క్లాస్ ఎలాంటి క్లాస్ అనేది కూడా స్కిప్ చేయకుండా కూడా చూడండి. ప్రతి క్లాస్ ని చూడడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్ పైన కమాండ్ గ్రిప్ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి మనం ప్రీవియస్ కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఆ కాన్సెప్ట్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ తీసుకుంటున్నాం. ఆ అక్యూట్ యాంగిల్ అంటే 0 to 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుందని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏ యాంగిల్ తీసుకున్నా కూడా దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకోవాలి. కాంప్లిమెంటరీ అంటే ఏం సార్, మనం చెప్పినాం ఆల్రెడీ. కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే 90. 2 నంబర్స్ ఉన్నాయమ్మా, 2 నంబర్స్ ని యాడ్ చేసిన, 2 నంబర్స్ ని కలిపేసిన, వచ్చిన రిజల్ట్ 90 కావాలి. రిజల్ట్ 90 అయితే ఆ రెండింటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఆ యాంగిల్స్ అంటున్నాం కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాం. నంబర్స్ అయితే కాంప్లిమెంటరీ నంబర్స్ అంటాం. సో any 2 numbers you will take and add them, those numbers will get 90. Those numbers are called complementary numbers. If in case angles represented, those angles are called complementary angles. Are you understood? Yes. ఇక్కడ చూడండి, ఒక్క యాంగిల్ మనకి తెలిస్తే దాని కాంప్లిమెంటరీ యాంగిల్ చాలా ఈజీ. 90లో కట్ చేయండి. నేను ఏమి ఇచ్చినా కూడా 90లో కట్ చేసి చెప్పండి, అదే కాంప్లిమెంటరీ. Complementary of 1 degree 89, complementary of 2 degree 88, complementary of 3 87, complementary of 10 80, complementary of 20 70. అలా complementary of 30 60, complementary of 60 30, complementary of 45 45. ఇవి ఎందుకు చెప్తున్నా సార్ అంటే మనకి సైన్ వాల్యూస్ ఉన్నాయి. ఏం సైన్ వాల్యూస్? సైన్ 30 45 60 90, యు నో దట్. సైన్ 0 ఇవన్నీ తెలుసు. కానీ మనకి ఇప్పుడు ఈ క్లాస్ లో కాస్ వాల్యూస్ కావాలి. కాస్ వాల్యూస్ అయితే సైన్ దగ్గర ఎందుకు వెళ్తున్నావు సార్? సైన్ అండ్ కాస్ కాంప్లిమెంటరీస్.
సైన్ యాంగిల్స్ తెలిస్తే కాస్ యాంగిల్స్ తెలిసినట్లే అంట. ఒకసారి చూద్దాం. మరి సైన్ 30 ఎవరికి ఈక్వల్ చెప్పండి? సైన్ కాస్ గా రాసుకోవచ్చు. చూడండి, సైన్ కాస్ గా రాసినాం. 30ని 30గా రాయలే, 60గా రాసినాం. సో సైన్ 30 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 అంట. అసలు సైన్ 30 అంటే ఎంత అమ్మా? సైన్ 30 అంటే 1/2. నీకు తెలిసి 1/2 సైన్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మరి ఇదే 1/2 ఎక్కడ రాయాలి? కాస్ 60లో కూడా రాయాలంట. సో దిస్ వాల్యూ ఆల్సో 1/2. అంటే 1/2 ప్లేస్ లో మనం ఏమేమి రాయొచ్చు? ఇలా కూడా ఒక ఫార్ములా. 1/2 కెన్ బి రిటన్ యాస్ సైన్ 30. సైన్ 30 కాస్ 60కి ఈక్వల్ అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం? మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సైన్ అండ్ కాస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సైన్ 30 అన్నా కాస్ 30 కాదు, సైన్ 30 కాస్ 60, కాస్ 30 సైన్ 60. సైన్ కాస్ బేస్ చేసుకొని యాంగిల్స్ ని మారుస్తున్నాం. ఎలా? కాంప్లిమెంటరీగా. సైన్ 30ని 60గా మారుస్తున్నాం. 30ని 60గా మారుస్తున్నప్పుడు ట్రిగ్నామెట్రీ రేషియో చేంజ్ అవుతుంది. సైన్ కాస్ గా, కాస్ సైన్ గా. ఓకే, మనం ఈ రోజు నేర్చుకునే విషయాలు కేవలం కాస్ యొక్క యాంగిల్స్ ని ఫామ్ చేస్తున్నాం. ఆ యాంగిల్స్ కూడా పర్టికులర్ చెప్తున్నాం. ఎవరు ఆ యాంగిల్స్? 0, 30, 45, 60, 90. 0, 30, 45, 60, 90. మరి 0కి కాంప్లిమెంటరీ 90, 90కి కాంప్లిమెంటరీ 0, 30కి కాంప్లిమెంటరీ 60, 60కి కాంప్లిమెంటరీ 30, 45 కాంప్లిమెంటరీ 45. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఏం లేదు, ఒక నంబర్ ని 90లో కట్ చేయడమే కాంప్లిమెంటరీ. ఓకే, మరి ట్రిగ్నామెట్రియేషన్ ఎలా చేయాలి? సైన్ కాస్, కాస్ సైన్. ఏమమ్మా? సైన్ కాస్ ఈ రెండింటి గురించి చెప్తున్నా. సైన్ ఉంటే మనం ఏంగా మార్చాలి? కాస్ గా మార్చాలి. కాస్ ఏ ఉంటే సైన్ గా మార్చాలి. Sine can be written as cos, cos can be written as sine. Both are equal. Those angles are in the complementary. ఆ రెండు కూడా ఈక్వల్ అయితే ఎప్పుడు? ఆ రెండింటి యొక్క యాంగిల్స్ కాంప్లిమెంటరీలో ఉండాలి. ఇక్కడున్న సైన్ యొక్క వాల్యూ, కాస్ యొక్క వాల్యూ సమ్ చేసుకునే 90 ఉంటేనే కరెక్ట్. ఇంకా చూడండి, సైన్ 30 వాల్యూ, కాస్ 60 వాల్యూ 1/2 ఎందుకు అయింది? ఈ 30, 60 సమ్ చేస్తే 90 వస్తుంది. మళ్ళీ సైన్ కాస్ లో ఉన్నాయి, రెండు సేమ్ ఉండరాదు. మళ్ళీ చూడండి, 30 ఉండరాదు. 30 ఉంటే 60, 60 ఉంటే 30. అప్పుడు వాటి యొక్క వాల్యూ సేమ్. క్లియర్? మళ్ళీ సైన్ కి కాస్ ఏ ఉండాలి, వేరే ట్రిగ్నామెట్రీ రేషియో ఉంటారు. 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే, సింపుల్. సైన్ కి కాస్, కాస్ కి సైన్. ఇదొక లాజిక్. వాల్యూస్, యాంగిల్స్. యాంగిల్స్ అనేవి ఎలా ఉండాలంటే కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే సమ్ చేస్తే 90, 30కి 60 కాంప్లిమెంటరీ, 60కి 30 కాంప్లిమెంటరీ, 45, 45 ప్లస్ చేయండి 90, 0, 90 సమ్ చేయండి 90, 90, 0 సమ్ చేయండి 90. సో ఇప్పుడు సైన్ 30 వాల్యూ 1/2 అనేది ఎక్కడ రాయొచ్చు మనం? కాస్ 60 దగ్గర రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి, సైన్ 45, యు నో దట్ సైన్ 45, సైన్ 45 1/2. ఎస్, 1/2. సైన్ 45 అనేది 1/2. ఈ 1/2 ఎక్కడ రాద్దాం? ఈ 1/2 సైన్ 45 1/2 వాల్యూ సార్ 45 అన్నా కదా, కాంప్లిమెంటరీ మళ్ళీ 45 అవుతుంది. నువ్వు సైన్ ప్రొనౌన్స్ చేసినావు కాబట్టి నేను కాస్ ప్రొనౌన్స్ చేస్తాం. అంటే నీ 45కి నా 45, నీ సైన్ కి నా కాస్. అంటే నా దగ్గర కూడా కాస్ 45, సైన్ 45 దగ్గర ఉన్న 1/2 నేను కాస్ 45 దగ్గర రాస్తా. చూడు, కాస్ 45 1/2. బై 1 గెట్ 1 ఫ్రీ ఫార్ములా లా ఉంది. చూడండి, ఒకటి వస్తే ఇంకోటి సేమ్ అదే ఆన్సర్ వేరే దానికి అప్లై అవుతుంది. ఒకటి ఆన్సర్ ఇద్దరికి షేరింగ్ చేసుకుంటున్నాం. ఒకటే ఆన్సర్, సేమ్ నంబర్స్. సైన్ 30 1/2 కదా, ఈ 1/2 మళ్ళీ ఎక్కడో వచ్చింది, ఎందులో? కాస్ లో మాత్రమే. అదే 1/2 కాస్ లో, సైన్ లో 30 వస్తే కాస్ లో 60లో ఉంది. మరి సైన్ 45 సార్, సైన్ 45 1/2 అయితే కాస్ 45 1/2. 45 ప్లస్ 45 90 క్లియర్ అయింది. సైన్ కాస్, కాస్ సైన్. చూడండి, సైన్ కాస్, కాస్ సైన్. దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. సమ్ చేస్తే 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ ని సమ్ చేయాలి. రెండు యాంగిల్స్ ని సమ్ చేయాలి. ఎస్. మరి సైన్ 60, యు నో వెరీ వెల్, సైన్ 60 వాల్యూ √3/2. √3/2.
ఈ √3/2 మళ్ళీ మనకి √3/2గా వచ్చేస్తుంది, సైన్ లో కాకుండా కాస్ట్. ఎప్పుడు వస్తుంది సార్? ఒకసారి చెప్పండి, √3/2 సైన్ ఎప్పుడు వచ్చింది? sin 60. ఓకే సార్, sin 60 కాబట్టి అక్కడ నేను 30 పెట్టుకుంటా. ఎందుకు తెలుసా సార్? 60 యొక్క కాంప్లిమెంటరీ 30. సైన్ చెప్పారు కాబట్టి నేను కాస్ట్ రాస్తున్నా. కాస్ 30 sin 60 సేమ్ సార్. కాస్ 30 sin 60 సేమ్. మరి sin 60 నాకు √3/2 తెలుసు. సో కాస్ 30 కూడా √3/2 ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇవి డైరెక్ట్ నేర్చుకోవట్లేదు మనం, సైన్ పైన డిపెండ్ అయి ఉన్న ఫార్ములా కాస్. సో సైన్ ఒక 5 మంచి నేర్చుకుంటే చాలు. 0, 30, 45, 60, 90. 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ యాంగిల్స్ సైన్ లో. వాటి యొక్క వాల్యూస్ 0, 1/2, 1/√2, √3/2, 1, 1/√3/2, 1/√2, 1/2, 0. ఇవి వస్తే మిగిలినవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కాస్ట్ సంబంధించిన కాన్సెప్ట్స్ కొంతవరకు అయిపోయినా చూద్దాం. సైన్ 90 డిగ్రీ 1, సైన్ 90 డిగ్రీ ఇంతకుముందే చెప్పాం 1. ఇదే 1 ఎప్పుడు వస్తుంది? కాస్ట్ లో వస్తుంది. 90లో 90 కట్ చేసి, ఎందుకంటే 90 కాంప్లిమెంటరీ 0. సో కాస్ 0 దగ్గర అదే వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, ఇంకా సైన్ 0 వాల్యూ 0, సైన్ 0 వాల్యూ 0. మరి కాస్ట్ లో సైన్ 90 వాల్యూ కాస్ 0కి ఈక్వల్. 90, 0, 0, 90. సో కాస్ 90 దగ్గర వాల్యూ 0 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ వాల్యూ ఇక్కడ చూడండి 0, ఇక్కడ 0, సైన్ 0 డిగ్రీ అనే వాల్యూ 0 ఎక్కడ వచ్చింది? కాస్ 90లో వచ్చేసింది. ఎస్, 30, 45, 60, 90, 1/2, 1/√2, √3/2, 1, సైన్ 0, 0, కాస్ 90, 0. మీకు దీనిపైన టేబుల్ వేసినట్లయితే ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. సైన్ 0, 0. ఈ సైన్ 0 ఎక్కడ ఉంటుంది? మనకి కాస్ 90లో ఉంటుంది. సో కాస్ 90 దగ్గర వెళ్ళి ఈ ఆన్సర్ ని ఇక్కడ రీప్రజెంట్ చేస్తాను. అర్థం కాదు అమ్మా, సైన్ 0, 0 కదా, సైన్ 0, 0, సైన్ 0, 0 క్లియర్. మళ్ళీ 0కి కాంప్లిమెంట్ 90, సో 90 దగ్గర వెళ్ళి సైన్ అన్నప్పుడు నువ్వు కాస్ చెప్పాలి కదా, కాస్. ఈ 0 ఇక్కడ రాసిస్తాం. సెకండ్ వన్, సైన్ 30 సార్ 1/2. మరి సైన్ 30 1/2 అయితే నువ్వు కాస్ట్ ఎక్కడ వెళ్ళాలి? కాస్ 60లో వెళ్ళాలి. కాస్ 60 ఇక్కడ రాయాలి, నీ వాల్యూ ఇక్కడ రాయాలి. అక్కడ 1/2 అనేది ఇక్కడ రీప్రజెంట్ చేయాలి. చాలా ఈజీ. సైన్ 0 కాస్ 90, సైన్ 30 కాస్ 60, సైన్ 45 కాస్ 45, సైన్ 60 కాస్ 30, సైన్ 60 కాస్ 30, సైన్ 90 కాస్ 0, సైన్ 90 కాస్ 0. 0 ఉంటే 90 తీసుకున్నా, 30 ఉంటే 60, 45 ఉంటే 45, 60 ఉంటే 30, 90 ఉంటే 0. యాంగిల్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియో. సైన్ ఉంటే కాస్, కాస్ ఉంటే సైన్, సైన్ కాస్, కాస్ సైన్. ఒకసారి చూడండి, కాస్ 0, 1, కాస్ 0, 1. చూడండి, కాస్ 0, 1, కాస్ 0, 1. 0 అంటే 90 దగ్గర వెళ్ళాలి, కాస్ అంటే సైన్ దగ్గర వెళ్ళాలి, సైన్ 91. కాస్ 30 √3/2, కాస్ 30 √3/2, కాస్ 30 √3/2. 30 అన్నప్పుడు 60కి వెళ్ళాలి, కాస్ అన్నప్పుడు సైన్కి వెళ్ళాలి, √3/2. సైన్ 45 కాస్ 45 సేమ్ ఉన్నాయి చూడండి, సైన్ 45 కాస్ 45, కాస్ 60, కాస్ అంటే సైన్, 60 అంటే 30. చూడండి, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. కాస్ 60 1/2, సైన్ 30 1/2, కాస్ 90 0, 90 అన్నప్పుడు 0 దగ్గర వెళ్ళాలి, కాస్ అన్నప్పుడు సైన్ దగ్గర వెళ్ళాలి, సైన్ 0 కాస్ 90. ఫైనల్ గా ఈ వాల్యూస్ అన్ని కూడా రివర్స్ ఆర్డర్ లో ఉన్నాయి. చూడండి ఒకసారి, రివర్స్ ఆర్డర్ లో. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ టేబుల్ కంప్లీటెడ్.
sin 0 0, sin 30 1 by 2, sin 45 1 by root 2, sin 60 root 3 by 2, sin 91, cos 0 1, cos 30 root 3 by 2, cos 45 1 by root 2, cos 60 1 by 2, cos 90 0. This is the concept of the cos values, some particular angles 0, 30, 45, 60 and 90. Next concept, dependent on these two concepts. నెక్స్ట్ tan వాల్యూస్ కావాలి కదా, ఆ tan వాల్యూస్ ఈ రెండింటిపైనే డిపెండ్ ఉంటుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కొన్ని బేసిక్స్ చెప్పాలి, ఆ బేసిక్స్ చెప్పిన తర్వాతనే ఆ కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.